వంకాయ కర్రీకి ముందు నూనె తాగం పెట్టుకొని ఇలా తాలింపు మొత్తం వేగనివ్వాలి. అలాగే ముందు పొడి వంకాయ ఫ్రై అనమాట, వంకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఎలా వేగుతూ ఉండగా పసుపు వేయాలి. చిటికెడు ఇలా బాగా వేగాలి ఉల్లిపాయలు. అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి మిక్సీ వేసి పట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసి వేయించాలి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. బయలుదేరా చేసి ఉంటాడులే, అదే బయలుదేరా చేసి ఉంటాడు నీకన్నా. ఉప్పు వేసాము, కొంచెం వేగింది కదా. ఇప్పుడు కారం, ఉప్పు కారం వేసి పచ్చివాసన పోయిందాక వేగనిచ్చి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేగిన వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు కొంచెం లైట్గా వేగనిచ్చి మసాలా చల్లుకోవటం అయిపోయినట్టు కర్రీ. మసాలా వేసి అలా కలుపుతాం, అయిపోయింది. కలిపితే వంకాయ కర్రీ అయిపోయినట్టే. వంకాయ గుమగుమలాడే వంకాయ కర్రీ.